హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి బర్త్డేకి ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అని డిసైడ్ అయిన గగన్ భూమిని లోపలికి తీసుకురమ్మని శారదతో చెప్తాడు. సో భూమిని అలా లోపలికి తీసుకొస్తారు శారద, పూరి అండ్ శివ. అలా ఇంకా భూమి బ్లైండ్ ఫోల్డ్ని అలా తీసి గగన్ చూపించేసరికి ఒక హాలో టెక్నాలజీతో శోభాచంద్రని క్రియేట్ చేస్తాడు గగన్. భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి, ఈ సంక్రాంతి మన తెలుగింట్లో ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ. ఇది మన ఆచారం, సాంప్రదాయం. ఆ రోజు నువ్వు పుట్టినందుకు నువ్వు సంతోషంగా ఉండాలి. అంతేకాని నా కోసం నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ బాధపడుతూ ఉంటాను. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు బాధపడితే నేను బాధపడతాను. ఈ అమ్మ నీకు భౌతికంగా దూరం అవ్వచ్చు, కానీ నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుంది. నువ్వేవైతే కష్టాలు పడ్డావో, పడుతున్నావో అవన్నీ త్వరలోనే ముగిసిపోతాయి. ఖచ్చితంగా నీకు నేనండగా ఉంటాను. నువ్వు బాధపడద్దు. పుట్టినరోజుని మనసు నిండా ఆనందంతో జరుపుకో అని చెప్పి ఏవి క్రియేట్ చేస్తాడు గగన్. అదంతా చూసి భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఇంకా గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ బావా, నాకు ఇంత మంచి సర్ప్రైజ్ నేను ఈ లైఫ్లో ఎప్పుడు చూడలేదు, చూడబోతానని కూడా నేను అనుకోవటం లేదు బావా అని కళ్ళీళ్ళు పెట్టుకుంటుంది భూమి. భూమి, నీ కళ్ళ నుండి నీళ్లు కేవలం ఆనంద బాష్పాలతోనే రావాలి, కానీ బాధతో రాకూడదు. ఐఎమ్ షూర్ నిన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను. సరే, రేపు సంక్రాంతి కదా, అందరూ త్వరగా లేవాలి, వెళ్ళండి వెళ్ళి నిద్రపోండి అని అందరినీ పంపించేస్తాడు గగన్. అలా ఇంకా భూమి కూడా నిద్రపోతూ ఉంటే నైట్ 12 o'clockకి భూమికి తెలియకుండా భూమి నిద్రపోతున్నప్పుడు మొత్తం డెకరేట్ చేసేస్తాడు గగన్. బలూన్స్తో హ్యాపీ బర్త్డే అనే ఒక బలూన్ పోస్టర్స్తో అన్నిటితో హ్యాపీగా డెకరేట్ చేసి భూమి ఎప్పుడెప్పుడు నిద్రలేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్. కరెక్ట్గా అలా టైం 12 o'clock అయ్యేసరికి 3, 2, 1 బ్లాస్ట్ అని అనేసరికి అలా ఇంకా బలూన్ బ్లాస్ట్ అయ్యి వెంటనే భూమిపై పడుతున్నాయి ఆ మొత్తం బర్త్డే పార్టీ సప్లైస్ అన్ని. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది భూమి. చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ భూమిని విష్ చేయడానికి 12 o'clockకి రూమ్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే అక్క అని శివ, హ్యాపీ బర్త్డే అమ్మ భూమి అని ఫోర్ హెడ్ పై కిస్ చేస్తూ శారద, పూరి అందరూ హ్యాపీగా బర్త్డే విష్ చేస్తారు. సో ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ విషెస్ చెప్తారు, కానీ గగన్ మాత్రం విష్ చేయడనమాట. అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు. రే గగన్, రేపు భూమి బర్త్డేని మనం గ్రాండ్గా అరేంజ్ చేద్దాం, సరే రండి వెళ్దామని చెప్పి ఇంకందరూ రూమ్లోండి వెళ్ళిపోతారు. భూమి ఏమో గగన్ వైపు చూస్తూ ఉంటుంది. బావా, నీలో ఈ మార్పు జన్మంతా ఉంటే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం నేను చెప్పిన కండిషన్స్ గురించి మాత్రమే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు తెలుసు అని భూమి అనేసరికి, భూమి నువ్వు అలా అనుకోవద్దు, నేను నీకు ఒక లెటర్ రాశాను కదా, ఒకసారి ఆ లెటర్ చదువు అని అంటారు గగన్. వెంటనే ఆ లెటర్ చదువుతుంది భూమి. చదివేసరికి అందులో క్లియర్గా, భూమి నేను నిన్ను కేవలం కండిషనల్గా ప్రేమించటం లేదు, నేను నిన్ను అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాను అని ఇంకా అలా గగన్ మనసులో ఉన్న మాటలన్నీ భూమి కోసం రాయడంతో భూమి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గగన్ ప్రేమని మళ్ళీ తన్ని తిరిగి ప్రేమిస్తున్నాడని, ఇట్స్ అన్కండిషనల్ లవ్ అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సంక్రాంతి రోజున సంక్రాంతి పండగ అవ్వడంతో ఇంకలా భూమి అయితే ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. అదే టైంకి గగన్ ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి శారీలో ముగ్గు వేస్తూ ఉండడంతో గగన్ చాలా ఇంప్రెసింగ్గా ఫీల్ అయ్యి భూమి ఎదురుగానే కూర్చొని వర్క్ ఉన్నట్టు నటిస్తూ భూమి వైపే చూస్తూ ఉంటాడు. భూమి కూడా గగన్ వైపే చూస్తూ ఉంటుంది. అలా ఇంకా గగన్ అయితే భూమిని వచ్చి హక్ చేసుకుంటాడు. భూమి, నువ్వు ఇవాళ చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని చెప్తారు. బావా, నువ్వు నిన్న ఏవి క్రియేట్ చేసి అమ్మని నాకు చూపించావు, దానికంటే ఇది చాలా చిన్న విషయం, నాకు నిజంగా లైఫ్ లాంగ్ గుర్తుండే మెమొరీని ఇచ్చావని చెప్పి భూమి గగన్ని హ్యాపీగా అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది.
ఇంకలా భూమి గగన్ ఇద్దరూ ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని ముగ్గురు నిద్రపోకుండా ఉంటారు. వీళ్ళు నిద్రపోందే కాకుండా అపూర్వాన్ని కూడా నిద్రపోకుండా చేస్తారు నక్షత్ర అండ్ గోరింటాకు. పిన్ని, నక్షత్ర, మీరు నాకు కావాల్సిన వాళ్ళని వదిలేస్తున్నాను, లేకపోతేనా అని అనేసరికి మమ్మీ అలా అనొద్దు మమ్మీ అని ఏడుస్తూ, మమ్మీ సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నేను అరిస్తే వెంటనే నన్ను రూమ్కి రండి సరేనా అని చెప్పి ఇంకా అలా వెంటనే రూమ్లోకి వెళ్తుంది నక్షత్ర. వెళ్ళి అలా చూస్తూ ఉంటుందన్నమాట. చూసేసరికి అక్కడ చెర్రీ ఉంటాడు. చెర్రీ అని అంటుంది. ఏయ్, నీ రక్తం తాగడానికే వచ్చా అని అంటాడు. వద్దు, నా రక్తం తాగొద్దు, నువ్వేం చెప్పినా చేస్తాను అంటాను. ఏం చెప్పినా చేస్తావా? అయితే ఈరోజు సంక్రాంతి కదా, ఈ ఇంటికి నువ్వు మాత్రమే వారసురాలివి కాదు కదా, భూమి కూడా వారసురాలే కదా. అలాంటప్పుడు భూమిని, గగన్ని ఈ ఇంటికి పిలవమని చెప్పు, అల్లుడిగా కూతురిగా మర్యాదలు చేయమని చెప్పు అని మాయమైపోతాడు చెర్రీ. వెంటనే ఇంకా నక్షత్ర పరిగెత్తుకుంటూ, అమ్మో ఈ విషయం మమ్మీతో చెప్తే మమ్మీ చేయనివ్వదు, కాబట్టి ఈ విషయాన్ని ఎలా అయినా నాన్నతోనే డాడీతోనే చెప్పాలి అని డాడీ డాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది నక్షత్ర. ఏంటి నక్షత్ర, ఏమైంది అని అడుగుతారు. డాడీ, ఇవాళ సంక్రాంతి కదా, నేను చాలా సినిమాల్లో చూశాను, ఇంటికి కూతుర్ని అల్లుణ్ణి పిలుస్తారంట కదా అని అడుగుతారు. అవును, అయితే నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదమ్మా అని అంటారు. డాడీ, మీరు మరీ ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. మీకు కూతురంటే నేను ఒక్కదాన్ని కాదు కదా డాడీ, మీకు కూతురంటే భూమి అక్క కూడా ఉంది కదా, అలాంటప్పుడు భూమి అక్కని, గగన్ బావని కూడా ఇంటికి పిలిచి హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు శరత్ చంద్ర. వాళ్ళని పిలవాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు అని అంటారు. పిలవకపోతే వాడు రక్తం తాగుతాడే డాడీ, ఇలాంటి పండగ సమయాల్లోనే అన్ని పనులు పక్కన పెట్టాలి, పంతాలను పక్కన పెట్టాలి, మనమందరం సంతోషంగా ఉండడమే కదా పైనున్న శోభాచంద్ర పెద్దమ్మ కూడా కోరుకునేది, ప్లీజ్ డాడీ అని అంటుంది. అప్పుడే అపూర్వ అదంతా విని, బేబీ నీకేమైనా పిచ్చెక్కిందా, మమ్మీ ప్లీజ్ ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేనున్నాను కదా, నన్ను చెప్పనివ్వు అని చెప్పి ఇంకా వెంటనే అలా చెప్పేసరికి, డాడీ ఇప్పుడు కనుక మీరు భూమి అక్కని గగన్ బావని పిలవకపోతే నా మీద ఒట్టానట్టు, సరే పిలుస్తాను అని ఇంకా వెంటనే అలా పిలుస్తాడనమాట శరత్ చంద్ర. సో భూమికి కాల్ చేస్తాడు. భూమి ఏమో ఏంటి ఇన్ని రోజులకి నాన్న కాల్ చేస్తున్నారని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో నాన్న అని అనేసరికి, భూమి ఇవాళ సంక్రాంతి కదా, ఇవాళ నువ్వు అల్లుడు గారు కలిసి మన ఇంటికి రావాలి, సంక్రాంతి రోజు కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి పండగని ఇక్కడే జరుపుకునే ఆచారం ఉంది, నువ్వు ఆయనతో బయలుదేరిరా అని కాల్ కట్ చేస్తాడు. వెంటనే భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది. బావా మా నాన్న కాల్ చేశాడు, మా నాన్న కోసం మనం అక్కడికి వెళ్దామని అడుగుతుంది. భూమి, ఆయన నీ బర్త్డేకి విష్ చేశాడా అని అడుగుతారు. అంటే అని అంటుంది. చూసావా, కనీసం నీ బర్త్డే కూడా గుర్తులేదా పెద్ద మనిషికి, అలాంటిది ఆయన ఇంటికి ఇప్పుడు మనం వెళ్ళాలా భూమి అని అడుగుతారు. బావా ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైనా కన్న తల్లిదండ్రులు మనల్ని ఎంత తిట్టినా ఎంత ఎన్ని మాటలన్నా ఆ ప్రేమ అనేది ఎక్కడికి పోదు కదా. మా నాన్నని అదిగో ఆ అపూర్వానే మొత్తం బ్రెయిన్ అంతా డ్యామేజ్ చేసి తను చెప్పిందే వినేలా చేసుకుంది, కాబట్టే మా నాన్న అలా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే మా నాన్న చాలా మంచివాడు, కాబట్టి వెళ్దాం బావా ప్లీజ్ అని అడుగుతుంది భూమి. ఇంక వెంటనే శారద, రే నాన్న గగన్, ఆ సాంప్రదాయం మన ఇంట్లో కూడా ఉందిరా, కొత్త అల్లుడు కొత్తగా కోడల్ని ఇంటికి పిలుస్తారు కదా, నువ్వు వెళ్ళు, భూమి అడుగుతున్న ఫస్ట్ కోరిక ఇది, అలాంటిది తీసుకువెళ్ళకపోతే ఎలా అనేసరికి, సరే బర్త్డే రోజు నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు భూమి, తీసుకువెళ్తాను అని గగన్ భూమి ఇద్దరు కలిసి ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్లో బయలుదేరుతారు శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి. భూమి గగన్ని ఎలా అయినా చంపేయాలి అని డిసైడ్ అయిన అపూర్వ ఏమో, లేదు నేను ఏ ఛాన్స్ గురించో వెతుకుతున్నాను అనుకున్నాను, కానీ ఇప్పుడే ఛాన్స్ వచ్చిందిగా, ఆ భూమి గగన్ ఇద్దరూ ఖచ్చితంగా ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చాక వాళ్ళని ఎలా అయినా ప్లాన్ చేసి లేపేయాలి అని అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇంక వెంటనే గగన్ అండ్ భూమి శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతారు. శరత్చంద్ర లోపలికి రండి అని ఇద్దరిని లోపలికి వెల్కమ్ చేస్తాడు. ఇంకా అలా వెంటనే గగన్ అయితే అపూర్వ దగ్గరికి వెళ్తాడు. అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. ఏంటల్లుడు గారు, ఏంటలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, మీ గురించి మావయ్యతో నిజం చెప్పాలా లేదా అని చూస్తున్నాను అని అంటాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏ విషయం అని అంటుంది. మా ఇంటికి జ్యువెలరీ బాక్స్ తీసుకొచ్చింది మీరే అని, నన్ను పౌడర్ సప్లై కేసులో ఇరికించాలనుకుంది మీరేనని చెప్పాలా వద్దా అని వెయిట్ చేస్తున్నాను అని అంటారు. ఎందుకలా అనుకుంటున్నావు? అయినా ఆ చెర్రీని చంపిన వీడియో కూడా నీ దగ్గరే ఉందికా, డిలీట్ చేసేసాయి అని అంటుంది. లేదు, చేయను. ఎందుకంటే నీతో నాకు రాను రాను ఇంకే అవసరమైన పడొచ్చు కదా, అందుకే ఆ వీడియో నా దగ్గరే ఉంటుంది. నేను ఆ వీడియోని భద్రంగా ఉంచుకుంటాను. ఓకే బాయ్ అని గగన్ అలా హాల్లోకి వచ్చేస్తాడు. ఒక్కసారిగా అపూర్వ వచ్చి నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరిని చంపేద్దామంటే టైం సరిపోవట్లేదు. ఇప్పుడేమో బావ వీళ్ళకి మర్యాదలు చేయాలనుకుంటున్నాడని ఇంకలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర ఒక పెద్ద అరిటాకు వేసి, మా ఇంటికి వచ్చిన అల్లుడికి చేయాల్సిన మర్యాదలు ఇవి, మీరా వడ్డిచ్చు అని అంటారు. మీరా డల్గా ఉంటుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు మీరా అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, ఇప్పుడు చెర్రీ ఉంటుంటే వాడు కూడా ఇలాగే సంక్రాంతి జరుపుకునేవాడు కదా, అందుకే బాధగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడన్నయ్య, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. వాడికి ఇంటికి రాని కాళ్ళు విరక్కొడతాను, కనీసం భయం లేకుండా పోతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భార్యతో అయినా చెప్పాలి కదా అని ఏడుస్తూ ఉంటుంది మీరా. వాడి కాళ్ళు ఉంటే కదమ్మాయి పగలగొట్టడానికి, వాడు ఆత్మైపోయాడు కదా అని అంటుంది. గోరింటాకు పిన్ని, పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు. ఎక్కడికి వెళ్తాడులే, చిన్నప్పటి నుండి వాడి గురించి తెలుసు కదా, ఎక్కడికో దూరంగా ట్రిప్ వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. మీరేం కంగారు పడద్దులే మీరా అని చెప్పి అలా అపూర్వ మీరాని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్, బావగారు ఎలాగో అల్లుడు కూతురు ఇద్దరు ఇంటికి వచ్చారు కదా, కాబట్టి వాళ్ళకి బట్టలు పెట్టాలి అని చెప్పి ఇంక వెంటనే అలా కృష్ణప్రసాద్ అయితే గగన్ నాన్నగా, భూమికి నాన్నగా శరత్చంద్ర ఇద్దరు ఇంకా ఒకరికొకరు తాంబూలం అయితే ఇచ్చుకుంటారు. సో అలా గగన్ భూమి ఇద్దరు ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ వెళ్ళబోతుంటే బావా ఒక్క నిమిషం అని అంటుంది భూమి. ఇంకా అక్కడ కృష్ణప్రసాద్ కూడా వస్తారు. ఏంటి భూమి అని అంటాడు గగన్. బావా ఇవాళ నా బర్త్డే కదా, కాబట్టి నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతుంది. ఇంక వెంటనే దూరంగా ఉన్న కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు గగన్. ఆయన విషయంలో ఆయన్ని నాన్నగా ఒప్పుకోమండం తప్ప నువ్వు ప్రపంచంలో ఏది అడిగినా నేను ఇస్తాను భూమి అని మాటిస్తారు గగన్. నేను అదేం అడగటం లేదు బావా, ఎందుకంటే టైం వచ్చినప్పుడు ఎవరు ఏంటి అనేది నేను చెప్పక్కర్లేదు, నువ్వే తెలుసుకోవచ్చు. నేను చెప్పేది విను. మనం త్వరలో పూరి పెళ్లి చేస్తున్నాం కదా, కాబట్టి పూరి పెళ్ళికి బావ మన మావయ్య కూడా వస్తే బాగుంటుంది కదా అని అనేసరికి ఇంక వెంటనే చూస్తూ ఉంటాడు గగన్. అక్కర్లేదు, నా పూరికి అన్నయ్యేనా నా అన్నయ్యనా నేనే అవుతాను. మనిద్దరం చాలు పూరికి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు. చిన్నప్పుడే బాధ్యతలు తప్పించుకొని డబ్బుల కోసం వెళ్ళిపోయిన ఆయన్ని నేను మళ్ళీ మా ఇంటికి రానివ్వాలి అని అనుకోవటం లేదు అని అంటారు. రే గగన్, నువ్వు అనుకోకపోవచ్చురా, కానీ సమాజం 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 ఏ మీరు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ సమాజానికి తెలీదా? నేను చేస్తేనే సమాజానికి తెలుస్తుందా? నోవే, నేను ఒప్పుకోను అని అంటారు. రే పోనీ ఒక అతిథిగా అయినా ఆ ఇంటికి వస్తాన్రా అని అంటారు. ఇంకా ఆలోచనలో పడతారు. ప్లీజ్ బావా, ఈ ఒక్క విషయానికైనా ఒప్పుకో, ఎందుకంటే కన్న కూతురి పెళ్ళి చూడాలని తండ్రికి ఎంతో ఆశగా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు వాళ్ళని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటారు. ఆలోచనలో పడతాడు గగన్. సరే, నీకు నేను మాట ఇస్తున్నాను కాబట్టి, నువ్వు బర్త్డే రోజు అడిగిన మాట కాబట్టి ఆయన ఒక గెస్ట్గా పెళ్ళికి రావచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా ఎంతో హ్యాపీగా భూమి కూడా, మావయ్య ఆయన నొప్పిచ్చేశాను, ఇప్పుడు మీరు పెళ్ళికి రావచ్చు అని హ్యాపీగా తన ఇంటికి వెళ్ళిపోతుంది భూమి. అలా ఇంకా శరత్చంద్ర ఇంట్లో సంక్రాంతి రోజు టైం స్పెండ్ చేసి ఇంకా అలా ఎంతో హ్యాపీగా
భూమి గగన్ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.